ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమాటలు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనము. నా దేవా, ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారమును బట్టి నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించము. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన గాక. ప్రభు నిందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, నా దేవా, ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారమును బట్టి నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించము. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 6-7 వచనంలో, యెహోవా, నీ కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకొనుము, నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకొనుము. అవి పూర్వం నుండి ఉన్నవే కదా. నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకం చేసుకొనుము. యెహోవా, నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకంలో ఉంచుకొనుము. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 17వ వచనం. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయం నువ్వే, నా రక్షణకర్తవు నీవే. నా దేవ, ఆలస్యం చెయ్యకుము. ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములనే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మార్కు సువార్త 9వ అధ్యాయం 41వ వచనము. మీరు క్రీస్తు వారని నా పేరిట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చినవాడు తనకు రావాల్సిన ఫలమును పోగొట్టుకున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 159వ వచనం. యెహోవా, చిత్తగించుము, నీ ఉద్దేశము నాకెంతో ప్రీతికరములు, నీ కృప చొప్పున నన్ను బ్రతికింపుము. ఇర్మీయా గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనం. యెహోవా, నా శ్రమ నీకు తెలిసి ఉన్నది, నన్ను జ్ఞాపకం చేసుకొనుము, నన్ను దర్శించుము, నన్ను హింసించు వారికి నా కొరకే ప్రతిదండన చేయుము. నువ్వు దీర్ఘశాంతం గలవాడివే, నన్ను కొనిపోకుము. నీ నిమిత్తం నాకు నింద వచ్చుచున్నదని తెలుసుకొనుము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. చివరిగా ఒక మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుచుండట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, ప్రేమగలిగిన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభువు మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి స్తోత్రం చెల్లించుకుంటాను తండ్రి. ప్రభువు మాపై దృష్టించి మా పాపములను క్షమించండి తండ్రి. మేము మీ కొరకే జీవించే వరకు శక్తిని బలాన్ని అనుగ్రహించి మీ ప్రేమ కృపలు మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీకు మహిమకరంగా మమ్మల్ని ఆడుకోమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.